హాయ్ గాయ్స్, నేను మీ మధురా స్మార్ట్. ఈరోజు మీకు హైదరాబాద్లో నేనుండే హాస్టల్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. నెలకి ఎంత పడబోతుంది రెంటు, అలాగే మనకి ఫుడ్ రోజుకి ఎన్నిసార్లు అయితే ఉంటుంది అది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అలాగే రూమ్స్ కూడా ఎలా ఉండబోతున్నాయో చూపిస్తున్నాను. ఓకే, హాస్టల్ అయితే ఇదే నా వెనకాల ఉంది కదా, ఇదే హాస్టల్ మీరు చూస్తున్నారు కదా. ఇదే అన్నమాట హాస్టల్ పేరు, డూలెక్స్ మ్యాన్స్ పీజీ హాస్టల్. ఓకే, ఇదే మన హాస్టల్ గేటు. ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం. ఓపెన్ దట్. ఓకే, ఇది మనం తిన్న తర్వాత ఇదే అన్నమాట మన సింక్ అయితే ఇలా ఉంటుంది. మనకి ప్లేట్స్ వాష్ చేసుకోవడానికి కూడా అయితే ఇదిగో ఇలా ఉంటుంది చూడండి. సోపు స్క్రబ్బర్ అయితే ఎక్కడే పెట్టేసి ఉంటారు. మీరు ఒకటి గమనించారా, నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. ఈ కుళాయి తిప్పంగానే వాటర్ అయితే చూడండి ఎంత స్పీడ్గా వస్తాయో, ఇంతకన్నా స్పీడ్ అయితే రావు. ఓకే, పోదాం లోపల వెళ్ళాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది వాటర్ తాగడానికి ఇది ట్యాంకీ అనమాట, చిన్నది ఫ్రిడ్జ్ లాంటిది. ఈ రూమ్లో చూస్తే ఈ రూమ్లో ఇద్దరు ఉండడానికి ఈ రూము చూసారు అంత సింపుల్గా, ఎంత మెటల్ సింపుల్గా ఎంత సెటప్ యాడ్ చేస్తున్నారు. ఇటు చూస్తే ఇంకా వీటికి ఈరోజు మన టిఫిన్ అయితే ఇదనమాట, పులిహోర. మనకి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే రెడీ అయిపోద్ది టిఫిన్. ఆంటీ అయితే మనకి టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టేసి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇలాగా. ఇంకా ఇదే కాదు, మధ్యాహ్నం కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మనకి రైస్ పెట్టేసి ఏదన్నా చికెన్ అన్నా ఏదన్నా గుడ్ ఏదైనా ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే మనకి ఆంటీ వేస్తుంది. అంటే అందరు కరెక్ట్గా రావాలి కదా అనేసి. ఇంకేదైనా అయితే మనం తగినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వంటక్క నిద్రపోయే రూమ్ అనమాట. ఆమెకు మాత్రమే సింగిల్గా ఉంటుంది ఆంటీకి. మనం పైకి అయితే వెళ్ళిపోదాం, నేనుండే రూమ్ చూపిస్తాను మీకు. ఓకే, పైకి వస్తున్నా. ఇక్కడ బయట లైట్ లేదు, ఆ లైట్కి బల్బ్ లేదు దానికి, చూస్తానా కదా. ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళడానికి ప్లగ్ బాక్స్ ఇక్కడే ఉంది. హాస్టల్ డోర్ అయితే ఇదే అనమాట వాష్రూమ్, స్నానం చేయడానికి. కానీ ఇక్కడ చూసారా హోల్ పడి ఉంది కింద. ఈ హోల్ ఎందుకో తెలుసా, నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉంటారు కదా కొంతమంది గెస్ట్లు చిన్న చిన్న, అంటే మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి రావడానికి బయటికి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదే నేనుండే రూము. ఇక్కడ చూసారా బెడ్స్ ఎలా ఉన్నాయో. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే బెడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట, పక్కనే ఎలా ఉన్నాయి చూడండి, అసలు ఆనుకొని ఉన్నాయి, అతికిచ్చేసినారు. ఎవరికి ఏదన్నా బాగాలేకుండా వస్తే మాత్రం ఒకరి తర్వాత ఒకరికి వచ్చేస్తుంది. ఏంటంటే రూమ్కి అయితే 6 మంది ఉంటాము. ఈయన చూడండి, ఈయన ఇంటెలిజెంట్ గాయ అనమాట. సేఫ్టీగా సపరేట్గా అయితే వేసుకున్నాడు బెడ్ని. ఇది చూస్తే ఇది వరండా అనమాట, బట్టలు వేసుకోవడానికి. ఇది తాడు, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చల్లగా గాలి వస్తుంటుంది. ఈ మన చూసారా నైట్ డ్యూటీకి వెళ్తాడు, నైట్ అంతా కష్టపడి ఇలా అయితే వచ్చి కళ్ళు మీద నిద్ర వస్తున్నాయి కూడా ఫోన్ ఇలా చూస్తూ ఉంటాడు. కానీ కొనుక్కోవాలంటే అంతే కదా, ఎవరైనా నిద్ర వస్తుంటుంది. నిద్ర నాపైనా సరే మనం కొన్ని ఫన్నీ వీడియోస్ అలా చూస్తూ ఉంటాం కదా. బ్రో హాయ్ చెప్పు బ్రో. ఓకే, నేనే చెప్తాను మీకు హాయ్. ఓకే, కింద మీకు ఒకటి చూపించాను కదా సెటప్ ఇలా వేస్తుంటారు ఇద్దరికి అనేసి, పైన నుంచి చూపిస్తున్నాను వీడియో. లోపల అయితే ఇలా ఉంటుంది ఇద్దరికి. ఇది వచ్చేసి మా పక్క రూమ్ అనమాట. ఈ రూమ్ అయితే కొంచెం మా రూమ్ మీద కొంచెం పెద్దది. ఈ రూమ్లో 8 మంది అయితే ఉంటారు. చూడండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే, ఇందాక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇందాక ఎవరో లోపలికి వెళ్ళినారు, ఇప్పుడైతే వాష్రూమ్ ఖాళీ అయింది. ఇదిగో వాష్రూమ్ లోపల అయితే ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఉంది, టైల్స్ వేసినారు, బాగుంది నీట్గా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హాస్టల్ ఎలా ఉంటుందో చూపించాను. అలాగే నేను ఉండబోయే రూమ్లో ఒక పర్సన్కి
3,800. అదే 2 రూమ్ తీసుకోవాలనుకుంటే 4,800 అనమాట. హైదరాబాద్లో మనకి ఇంకా కొంచెం బెటర్ రూమ్స్ కావాలంటే ఇంకా ఉంటాయి, మీరు చూసి తీసుకోవచ్చు. డైరెక్ట్గా అడ్వాన్స్ అయితే ఇవ్వకుండానే మామూలుగా వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.